2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే రాధా. మేడం, యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి మనందరికీ కూడా శక్తి ఉంది అని చెప్పారు. అవును. అది నాకు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈజీగా కనెక్ట్ అయ్యాను అని అన్నారు. మరి ఆ శక్తి ఎవరి దగ్గర అయితే తక్కువగా ఉందో వాళ్ళు కూడా యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటారు. మీలాగనే ప్రతి ఒక్కటి కూడా యూనివర్స్‌తో మాట్లాడి వాళ్ళకి ఏది కావాలి అనుకుంటే అది తీసుకోవాలి అని అనుకుంటారు. అనుకుంటా. సో అలాంటి సందర్భాల్లో ఆ ఎనర్జీ లెవెల్స్‌ని మనం పెంచుకోవాలి, మన శక్తిని పెంచుకోవాలి అంటే ఏం చేయొచ్చు మేడం? ఏం లేదు నాన్న, నేను రాసి రీసెర్చ్ చేసిన పుస్తకం అదే, విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు అనేది. అంటే ఏంటిది, మనమంతా ఎనర్జీ పాయింట్స్ మనలో ఉన్నాయి. ఆ ఎనర్జీ పాయింట్స్ను పూర్వీకులు ఏమన్నారంటే, వాళ్ళు సంస్కృత భాషలో చెప్పారు. ఇంటర్నెట్, నెట్, టీవీ అనుకుని ఇప్పుడు మీరు సెల్ ఫోన్కు లాంగ్వేజ్లు ఏవేవో ఉంటాయి కదా, అలాగే వాళ్ళు ఆ రోజుల్లో మూలాధార చక్రము భూమి అనేది భూతత్వానికి సంబంధించిన ఎనర్జీ ఉంది అన్నారు. తర్వాత నీరు స్వాధిష్టాన చక్రము అని అన్నారు. అంటే మన 2వ పాయింట్ ఎనర్జీ పాయింట్ నీటికి సంబంధించింది. 3వది మణిపూరక చక్రము అన్నారు. అంటే మన బొడ్డు దగ్గర ఉండే ఎనర్జీ పాయింట్ అది. తర్వాత 4వది అనాహత చక్రము గాలి అన్నారు. చక్రాలు కావు, భూతాలు కావు. ఒక పిల్లగాడు వచ్చి నాకు ఫోన్ చేసి, ఆ చక్రాలు ఎక్కడ దొరకు చెప్పండి మేడం, నేను కూడా ఛార్జింగ్ చేసుకుంటా అన్నాడు. నిజమే, మరి చక్రాల భూతాలంటే మరి ఇప్పుడు జనరేషన్ పిల్లలకు తెలియదు కదా. అవి మనలో ఉండే ఎనర్జీ పాయింట్స్. అనాహత చక్రం తర్వాత విశుద్ధి చక్రం, అది గాలికి సంబంధించింది. ఇక్కడ విశుద్ధి చక్రము అని ఉంది. ఈ విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి సంబంధించింది. ఇక్కడ ఆత్మ అనే ఒక చిన్న చిప్ ఉంది. తర్వాత ఇది సహస్రార చక్రం, అంటే విశ్వంతో కనెక్షన్ డైరెక్ట్గా. అందుకనే ఏం చేస్తారు, మాడకి నూనె పెడతారు చంటి పిల్లలకి. అంటే ఇది ఫస్ట్ సహస్రార చక్రం డెవలప్ అవుతున్నా కొద్దీ మనలో ఈర్ష్య, కోపము, ద్వేషము, నేను అనేవి అవన్నీ ఏర్పడతాయి. అప్పటిదాకా చంటి పిల్లలు దేవుడితో సమానము అంటుంటారని. అట్లా ఒక వ్యక్తి పుట్టుకతోటే కొంత ఎనర్జీని సంపాదించుకొని పుడతాం. ఆ ఎనర్జీ లెవెల్స్ని ఏం చేస్తున్నాడు ఈయన, నీకు కొంత ఎనర్జీ ఉంది. ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ లా మీరు బాగా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించాలంటే విశ్వంలో 12 లాస్ ఉన్నాయి. ఆ 12 లాస్ పాటిస్తేనే నీకు అట్రాక్షన్ ఆఫ్ లా. 12 సూత్రాలు ఏమిటిదంటే, లా ఆఫ్ వన్నెస్, మనమందరము ఒకే అనుబంధంతో కలిసి ఉన్నాము. తర్వాత లా ఆఫ్ వైబ్రేషన్ అంటే మనం అందరము ఒకే జీవులము అనేది లా ఆఫ్ వన్నెస్. రెండోదేమో లా ఆఫ్ వైబ్రేషన్, అంటే మనం తీసుకునే గాలి, నీళ్లు అన్నీ ఒక వైబ్రేషన్తో ఉంటాయి. నువ్వు చూస్తున్న వాటికి చూడని వాటికి కూడా వైబ్రేషన్ ఉంటుంది. అంటే స్థిరమైనవి, స్థిరంగా లేని వాటికి కూడా. తర్వాత ఏంది లా ఆఫ్ కరెస్పాండెన్స్, అంటే ఏంది అంతర్గతం బాహ్య. ఇవాళ నేను ఎవరో వచ్చి మేము చాలా బాధపడుతున్నాము, ఇంత ఇబ్బంది అంటే ఏంది, ఆయన ఇంతకు పూర్వం అలాంటి ఫీల్ చేశాడు కాబట్టి వాళ్ళు అలాంటి జీవితం గడుపుతాడు. లా ఆఫ్ యాక్షన్ అంటే ఏంది, ఏదైనా పని చేయకపోతే, భగవద్గీతలో కూడా ఇదే చెప్పాడు, నువ్వు పని చేయకపోతే నీకు ఏది రాదురా అని. అందుకనే పూర్వీకులు ఏం చేశారు, కష్టపడి పని చేయాలరా, కష్టం కాదు, ఇష్టంతో పని చేస్తేనే డబ్బులు వస్తాయి, ఇష్టంతో పని చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి, ఇష్టంతో చదివితేనే ఉద్యోగం లభిస్తుంది. లా ఆఫ్ యాక్షన్ అది. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయిని శారీరకంగా హింసించాడు, వచ్చే జన్మలో అతను పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి పుడతాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఏదీ లేకుండా నీ జీవితంలో ఇవాళ అది జరగదు అని. తర్వాత లా ఆఫ్ కాంపన్సేషన్, మనం చేసే సేవ చేసే వాళ్ళకు ఎప్పుడు అతనికి ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూ పోతుంటారు. ఒకరిని మోసం చేసేవాడు ఎవడనుంటే నిరంతరం అతను మోసం చేస్తూనే పోతుంటారు. అంటే ఏదో ఒక రూపంలో మనం ఏం చేస్తామో అదే ఇస్తుంది, అదే విశ్వనియమం. పైకి వెళ్తుంది, మళ్ళీ అదే మనకు వస్తుంది. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్, 7వది లా ఆఫ్ అట్రాక్షన్, అంటే మనం ఏది మేనిఫెస్ట్ చేస్తున్నామో అదే మనకు లభించడం. తర్వాత లా ఆఫ్ పెర్పెచువల్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీ, అధిక శక్తితో కూడినటువంటివి తక్కువ ఎనర్జీలను ఛార్జింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 6 ఉన్నారు, లో ఎనర్జీతో ఉన్నారు. ఒక్కళ్ళు మెడిటేషన్ చేసి శక్తిని, ఆ పవర్ అంతా ఇల్లంతా ఇవ్వచ్చు, అందరికీ పాస్ ఆన్ చేయొచ్చు, అందరిలో పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ని పెంచవచ్చు. లా ఆఫ్ రిలేటివిటీ, ఏదైనా కానీ ఫలానా గాంధీని చూడరా, నెహ్రూని చూడరా అంటే పోల్చి చెప్పినప్పుడు మాత్రమే అందరికీ అర్థమవుతుంది. లా ఆఫ్ పొలారిటీ అంటే ఏంది, ప్రతిదానికి వ్యతిరేకం ఒకటి ఉంటుంది. అంటే ఏంది, దుఃఖం ఉంటే కోరిక కీర్తి ప్రతిష్టలు కావాలనుకో అవమానప, ఆస్తి కావాలనుకో డబ్బులు కావాలి, డబ్బులోనే లాస్ వస్తుంది. అలా ఒకదానికొకటి వ్యతిరేకమైన శక్తి కంపల్సరీ మన జీవితంలో ఉంటుంది, అది రాసి. తర్వాత లా ఆఫ్ రిథమ్, విశ్వంలో ఛందస్సుతో కదిలిపోతుంది, వాటిని తరంగము అని అన్నారు. అంటే నీకు రాయిలో కూడా తరంగం ఉంది, స్థిరంగా ఉన్న వాటిలో, స్థిరంగా లేని దాంట్లో కూడా తరంగం ఉంది.
ఈ తరంగం గురించి చాలా క్లియర్గా ఎప్పుడైతే ఈ తరంగం అనేది మనకు తెలుస్తుందో విశ్వ నియమాలు మనకు తెలుస్తాయి. అది సీక్రెట్. కష్ట సమయంలో అంటే ఏంటిది, రాత్రి పగలు జరుగుతున్నట్టుగా సుఖ దుఃఖాలు, కష్టం వస్తుంది మళ్ళీ సుఖం వస్తుంది. కష్టపోయి చాలా లాస్లో వచ్చి ఇబ్బందులు పడితే ఇక మా జీవితం అయిపోయింది అనుకునే స్టేజ్లో ఉంటారనుకో, కొంతకాలం కాగానే ఆ కష్టాలు దూరం అయిపోతాయి. డబ్బుకో ఉద్యోగమో ఏదో ఎక్కువ ఇబ్బంది వస్తుంది. అంటే ఇది కాలము మార్పు సరిగ్గా జరుగుతుంది కాబట్టి నాకు ఇది శాశ్వతం కాదని ఆ టైంలో నిలదొక్కుని ధైర్యంగా ఉండాలి ఎవరైనా అని అర్థం. లా ఆఫ్ జెండర్ ఈ విశ్వం మొత్తం ఎలాగుందంటే స్త్రీ పురుష శక్తితో ఉంది. ఇదంతా పురుషుడు, ఇదంతా స్త్రీ. అందుకే ఇది శివుడు, ఈ పార్వతి. అందుకే పూజ చేసినప్పుడు భర్తకి ఎడమ వైపునే స్త్రీని కూర్చోవాలి అన్నారు. స్త్రీ శక్తి అధికమవుతుంది, పురుష శక్తి స్త్రీ శక్తి ఇద్దరిలో ఈక్వల్గా ఉంటాయి. ఈ విశ్వం మొత్తంలో ప్రకృతి అంటే స్త్రీ పురుషుడు అని అంటారు. అంటే ఏంది, స్త్రీ శక్తి పురుష శక్తి రెండూ కూడా ఉన్నాయి ఈ విశ్వంలో. కానీ పురుష శక్తి ఎక్కువ ఉంటే మగవాళ్ళు ఆడవాళ్ళు గొడవలు పడుతున్నారు ఇవాళ. దానికోసము అనులోమ విలోమాన్ని ఇచ్చారు మనకు యోగాతో. అది చేసుకుంటే బ్యాలెన్స్. ఏం రా మొగరాయిలాగా చేస్తున్నావు అంతా అని ఆడపిల్లల్ని అంటాం, మగపిల్లల్ని కూడా అంటాం ఏంద్రా ఆడపిల్లలా అని వేడుస్తున్నావు అంట. అంటే స్త్రీకి పురుష శక్తి, పురుషుడికి స్త్రీ శక్తి ఇంబ్యాలెన్స్గా రావచ్చు, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారు, లలితాపారాయణం తెగ చదివేస్తుంటారు, వాళ్ళ భర్త డమ్మీ అయిపోతాడు. ఎందుకు, స్త్రీ శక్తి అధికమైంది కాబట్టి వాళ్ళ ఇంట్లో. అప్పుడు వాడు రుద్రాభిషేకం కూడా చేయాలి కంపల్సరీ. రుద్రాభిషేకం చేయకుండా ఈమె లలితాపారాయణం ఎక్కువ చదివితే మేల్ డమ్మీ అవుతాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నప్పుడు అనులోమ విలోమం చేసుకోగలిగితే ఆ సంసారాలు మంచిగా అయిపోతాయి. ఈయనలో కోపం తగ్గుతుంది, ఆమెలో ఉన్నటువంటిది ఇతను అర్థం చేసుకోవడం. అంటే స్త్రీ పురుషులు బ్యాలెన్స్ చేసేది, ఇది ప్లస్ ఇది మైనస్. కానీ కరెక్ట్గా ఇంతే ఉండాలని ఎక్కడా లేదు. అందుకనే చెప్తున్నాను నాన్న బంగారు తల్లి, విశ్వ నియమాలు విశ్వరహస్యాలు ప్రతి ఒక్కళ్ళు చదువుకోండి. ఎవరికైతే బ్యాలెన్స్డ్ తక్కువ ఉండి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయో ఈ 12 hours తెలుసుకుంటే వాళ్ళ జీవితం మారిపోతుంది కదా. కష్టాలనేవి ఎప్పుడూ రావు. నీ ఎనర్జీని నీవు ఎలా ఉపయోగించుకుంటున్నావు. ఒకళ్ళు ఇందాకన్నా లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరు ఉంటాయి. కొంత ఎనర్జీ ఎవరికైనా మినిమంలో మినిమం ఈక్వల్ ఉన్నవాళ్ళు. క్లాస్ రూమ్లో మేము పాఠాలు చెప్పేటప్పుడు అందరికి ఒకటే తెలివితేటలు ఉన్నాయి. నేను తక్కువ అని అనుకోగానే నీకు తక్కువ తెలివి ఉంటుంది. ఎందుకు, నీ మైండ్ బాడీకి లింక్ ఉంది. ఏదైతే నేను తెలివిలేని పని చేసినామని ఇంట్లో 4 సార్లు అంటే వాడు చిన్నప్పటి నుంచి అంటే వాడు నిజంగా నేను తెలివిలేనని అనుకుంటాడు పాపం. వానికి తెలివి ఉన్నా కూడా. కానీ ఆ తెలివి అనేది ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో విశ్వ నియమాల్లో చెప్పడం జరిగింది. ఏంటి నాన్న అంటే, ఒకళ్ళకి కొంత శక్తి ఉంది నాన్న, కొంత శక్తిని ఏం చేశారు, తన శక్తిని తనే వాడుకోవాలి. కానీ ఏం చేశాడు, ఆ రాజకీయ నాయకుడు అట్లున్నాడు, ఆమె అత్తగారింటి నుంచి వెళ్ళిపోయింది, ఆమె కొడుకు ఇట్లున్నాడు, ఆమె కోడలు ఇట్లుంది, ఆమె సంసారం. అంటే మనకు సంబంధించిన విషయంలో మనం ఎనర్జీని ఎక్కువ వేస్ట్ చేసుకొని సొల్లువాగుడు అంటారే, రోజు టీవీలో పిచ్చివాగుడు వస్తుంటుందే, వాటన్నిటిలో పెట్టి మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి ఇవాళ. ఎప్పుడైతే డౌన్ అయిపోతున్నాయో మన సంసారాల్లో గొడవలు జరుగుతున్నాయి. అంటే మనకి ఏదైతే కావాలో దాని మీదనే మన ఆలోచనలు ఏకాగ్రత కేంద్రీకరించి పని చేయాలి. అంటే ఏంది, విశ్వం మొత్తం ఒక ఎనర్జీ అని చెప్పాను కదా, మనలో కూడా ఎనర్జీ ఉంది. సృష్టించలేము, నాశనం చేయలేము, ఇది సైన్స్. కాబట్టి నీకుండే ఎనర్జీ లెవెల్స్ పక్కింటోళ్ళక ఎదిరింటోళ్ళక శ్రమ పడుతున్నావా ఇంకేం చేస్తున్నావా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఎనర్జీ నువ్వు పెంచుకోవాలన్నప్పుడు ఖర్చు పెట్టి, నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకో, ఎలా ఖర్చు పెట్టాలో ప్లానింగ్ ఉంటుంది నీకు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి అయ్యో నిన్ననే 1000 వచ్చినాయి అయిపోయినాయి అంటే నీకు తెలియలేదే అంటాం అందరం. అట్లాగే మనకున్న ఎనర్జీ లెవెల్లో ఇవాళ కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు కదా నాన్న. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎవరైతే కాపాడుకొని తనకు అవసరం ఎంత ఉందో అంతే అప్లికేషన్ పెట్టాలి. అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికత కాదు, సైన్స్ అనేది కూడా మనకు తెలియాలి. ఏంటి అసలు జీవితంలో కష్టం అనేది ఎందుకు వచ్చింది, ఈరోజు బాధ అంతే ఎందుకు. కొంతమంది ఫోన్ చేసి నాకు చెప్తారే, అమ్మా చాలా కష్టాలు వచ్చినాయి, విషయమాలు చదవమని నా కొడుకుకు చెప్పు, కూతురుకి కొడుకుకు చెప్తే ఎవరు వినరు, మీ చెల్లెలకు అక్కకు చెప్తే వినరు. వాళ్ళంతలా వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్వీయ నిర్ణయితో ఆలోచించినప్పుడు నాకే ఎందుకు వచ్చాయి, నేను ఛాలెంజ్గా బతకాలి, నాకెందుకీ అనారోగ్యం, నాకెందుకీ కష్టాలు, నాకెందుకీ నీ అప్పులు, నాకెందుకీ రిలేషన్షిప్స్ బాధలు అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు గురి దొరుకుతుంది. అంటే గురువు లభిస్తాడు అంటాడు. గురువు లభించాడు, ఎవడు లభించాడు. వచ్చి మంత్రం చెప్తే మన జీవితం పోదు, అదంతా ఉట్టి మాట. ఎందుకు చెప్పారు పెద్దవాళ్ళంటే, గురి చూసి ఆలోచిస్తాము, అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంది, నేనంటే ఏమిటి, నేనెవరు,
నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, ఇంటర్నల్గా ఆలోచించడం అనేది ఆధ్యాత్మికత. ఈ ఎనర్జీ లెవెల్స్ విశ్వము ఎలా ఉంది అని తెలుసుకునేది సైన్స్. అందుకే సైన్స్కు మన ఆధ్యాత్మికతకు నిచ్చెన వేసి విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు రాయడం జరిగింది. ప్రతి వాళ్లకు ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని హ్యాపీగా వాడుకోండి, ఆనందంగా వాడుకోండి, మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కావాలంటే విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు తెలుసుకొని జీవితం హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, ఏ కోరిక కావాలంటే ఆ కోరిక ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉందమ్మా, అడగండి. ఆ కోరిక ఎలా నెరవేరాలి అన్నది మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.